అదేవిధంగా అల్లుడు ఉన్నారు. చెప్పు పోలీసులు నిన్ను కూడా తీసుకెళ్లారు. చంపావా? చంపావా? అని కూడా పదే పదే కూడా అడగడం. అవును సార్. సార్ వాళ్ళు తీసుకుపోయి అడిగిర్రు. అడిగిర్రు ఆడనే ఉంచిర్రు. మళ్ళీ డీటీసీ తీసుకుపోయిర్రు. మొత్తం ఈ తర్వాత సార్ వాళ్ళు మొత్తం చూసిన తర్వాత వదిలేసిర్రు సార్. హ్మ్. అస్లాం నీతోటి మాట్లాడేదా? ఫోన్ చేసేసి కలిసేదా అప్పుడప్పుడు? ఇప్పుడు దాకా వీళ్ళ అమ్మతో కలవలే, వీళ్ళ మమ్మీ సైడ్ వాళ్ళ ఇప్పుడు దాకా కలవలే సార్. హ్మ్. ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా మాట్లాడలే, కలవలే సార్. హ్మ్. పోలీసులు ఏమన్నారు ఫస్ట్ నిన్ను తీసుకెళ్ళినప్పుడు ఏమన్నారు? నేను మా వైఫ్ కలిసి ఇద్దరం చేసి మీరే డబ్బులు ఇచ్చి చేపిచ్చిర్రు ప్రాపర్టీ వస్తదని హ్మ్. అట్లా అని చెప్పాడు సార్. ఆ! మీరే సుపారీ ఇచ్చిర్రు 5,00,000 ఇచ్చి అవి ఇది అన్నాడు సార్. రైట్ చూడొచ్చు. మొత్తం ఆ విషయమంతా కూడా పూర్తిగా అర్థమైంది. ఇప్పుడు హసీనా కూతురు కానీ, హసీనా మొదటి భర్త కానీ చాలా క్లారిటీతో ఉన్నారు. హసీనా భర్త కూడా రియాక్షన్ చూస్తుంటే ఎమోషనల్ గురవుతున్నాడు. మొదటగా తాను చేసిన తప్పిదం ఏదో తప్పిదం వల్ల మేము కలిసుంటే అసలు ఈ లేకపోతే ఇదంతా జరిగి ఉండేది కానీ జరిగినటువంటి తప్పులు కానీ హసీనా చాలా డేర్ పర్సన్, కష్టపడేటువంటి తత్వం మొదటి నుంచి ఒక టీచర్‌గా అంతా కూడా ఉంది. అదేవిధంగా ఎంతైనా నా తల్లి ఐదవ ఏటనే ఆమె విడిపోయినప్పటికి కూడా ఆ తర్వాత పెళ్లి అయినాక మాట్లాడడం జరిగింది. ఈ విధంగా అమ్మని దారుణంగా మా పెద్దమ్మ కూతురు, అల్లుడు చంపడం అనేది మొత్తం మన చర్య. ఇదంతా ఒక ఎత్తైతే పోలీసులు కానీ ప్రతి ఒక్కరు మొదటగా తామే చంపామని కూడా రావడం జరిగింది. కానీ తమకు ఎలాంటి రీజన్ లేదు. ఖచ్చితంగా అస్లాం ఇంత దారుణానికి ఒడిగడతారు అనుకోలేదు. అస్లాం కూడా అప్పుడప్పుడు మాట్లాడేది కానీ డబ్బులు ఇప్పించమని కోరేది కానీ తాను ఎప్పుడూ కూడా తనకే డబ్బులు ఇవ్వట్లేదు, నీకెలా ఇస్తుందని కూడా చెప్పాం. కానీ ఇంత దారుణానికి ఒడిగట్టి దారుణంగా నలుగురిని హత్య చేస్తారని అస్లాం ఎవరు ఊహించలేదని హసీనా కూతురు చెప్తుంది. వీడియో రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.